సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. అందరికీ దేవిశ్రీ ప్రసాదే కావాలి కదా. మరి ఆల్బమ్ కో హిట్ సాంగ్ ని కంపల్సరీ ఇచ్చేస్తూ కుర్రోళ్ళని ఊపేస్తుంటే దేవి జపం చేయకుండా ఎలా ఉంటారు, దేవి కోసం తపస్సు చేయకుండా ఎలా ఉంటారు? ఏ సీజన్ అయినా హీరో ఎవరైనా ఎలాంటి సబ్జెక్ట్ అయినా జనాలని ఉర్రూతలూగించే ఓ కుమ్ముడు సాంగ్ ను మాత్రం ఇవ్వకుండా వదలడు డిఎస్పీ. రీసెంట్ గా రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఆ సినిమాకి మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాదే. ట్రైలర్ లో చిన్న ముక్క సాంగ్ వినపడింది. భ్రమరాంబకు నచ్చేశాను జజ్జనక అంబరాన్ని టచ్ చేశాను అని. ఆ బిట్టు వినపట్టమే తక్కువ అటెన్షన్ పెరిగింది. ఈ పాట ఎప్పుడు బయటకు వస్తుంది అన్న వెయిటింగ్ ఆ క్షణమే మొదలైంది. ఇప్పుడు బయటకు వచ్చింది. వెయిటింగ్ కి తగ్గట్టే మహారంజుగా ఉంది పాట. డౌట్ ఏమీ లేదు, పాపులర్ అయిపోద్ది. ముఖ్యంగా యూత్ ఈ పాటని వింటూ పరవశించిపోతారు, పాడుకుంటూ పులకరించిపోతారు. సూపర్ క్యాచీగా ఉంది దేవిశ్రీ ఈ పాటను డిజైన్ చేసిన విధానం. సింపుల్ గా ఉన్న ట్యూన్ ఈ మధ్యన వచ్చిన దేవిశ్రీ చాలా పాటలనే గుర్తుకు తెస్తుంది. కానీ ఈ పాటకున్న ప్రత్యేకత ఈ పాటకుంది. ఆ స్పెషాలిటీ ఏమిటి అంటే లిరిక్స్. శ్రీమణి భలే గమ్మత్తుగా ఇంగ్లీషు తెలుగు పదాలని పేర్చి వినేవాళ్లు ముచ్చటపడి మురిసిపోయేలాగా లిరిక్ ని రాశాడు. చాలా ఆసక్తిగా ఉన్న ఈ పాటలో వినిపిస్తున్న పదాలన్నీ కూడాను హీరోకి అర్థమైంది హీరోయిన్ తనని ఇష్టపడుతుందని. ఆ ఆనందాన్ని ఈ పాట రూపంలో వ్యక్తపరుస్తున్నాడు. జాబిలి మీద జంపింగ్, రెయిన్బోలో స్విమ్మింగ్, వెన్నెల్ని డ్రింకింగ్, మ్యూజిక్ ని మంచింగ్, మొత్తంగా హ్యాపీనెస్ తో డేటింగ్. చిత్రంగా పనేసి ఇంట్రెస్టింగ్ రైమింగ్స్ ని క్రియేట్ చేసి పాటలో పెట్టేశాడు శ్రీమణి. చాలా బాగున్నాయి అవన్నీ కూడాను. 4 నిమిషాల పాట ఊరకొరకన అయిపోతుంది. మళ్ళీ వినాలని అనిపిస్తుంది. సరదాగా ఉంది, గమ్మత్తుగా ఉంది. పండుగ చేసుకుంటారు యూత్ ఈ పాటతో. సాగర్ కూడా చాలా చక్కగా పాడారు ఈ పాటని. లవ్ ఫీలింగ్ ని ఆర్ద్రతతో కన్వే చేయటం, లవ్ లో ఉన్న బాధని ఓ రకంగా చెప్పడం, కొత్తగా లవ్ లో పడ్డప్పుడు కలిగే ఫీలింగ్ ని ఇంకో రకంగా చెప్పడం, ఇలాంటి ఫీలింగ్స్ కి సంబంధించిన పాటల స్పెషలిస్ట్ గా సాగర్ పాపులారిటీ పెంచేసుకుంటున్నాడనే చెప్పాలి. షూర్ ఈ పాట కూడా హిట్ నెంబరే. కొన్నాళ్ళ పాటు అలా గ్రాండ్ గా వినపడతానే ఉంటది. చెప్పేసుకోవచ్చు సినిమా పబ్లిసిటీకి ఈ పాట సూపర్ హెల్ప్ అవుద్ది. చూద్దాం సినిమాలో ఈ పాటని ఎంత చక్కగా చిత్రీకరించారో. సినిమా మే 26న రిలీజ్ అవుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.